పరిస్థితి వాళ్ళకున్నది. ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే ఆ సముద్రపు నీటిని ఒక గోడలాగా, ఒక రాశిని, ఒక ఎట్లయితే పేరుస్తారో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే మేస్త్రిని గనక మనం వెళ్తే ఎంత చక్కగా దాన్ని ఆ గోడలాగా కడతదో, నీటిని అలా కట్టేసి 6 నేల మీద చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు, పశువులు, జంతువులు అందరూ కూడా, గర్భిణీ స్త్రీలు ఉన్నారా లేరా, ఉంటారా లేరా, వీళ్ళందరిని కూడా 6 నేల మీద నడిపించినట్లుగా నడిపించినాడు. మధ్యలో దాహం వేసినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా, వారు చక్కటి జలాన్ని ఇచ్చినాడు. తర్వాత పగలు ఆయన మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపిస్తూ ముందుకు వస్తున్నాడు. ఏ బలం లేకపోతే వారు ఆ రకంగా అలా నడిచే వాళ్ళు కాదు. వారు పంటనేం ఎత్తలేదు. అర్థమవుతుందండి? ఎన్ని రోజులు నడిచారండి? ఎన్ని సంవత్సరాలు నడిచిపోయినారు వాళ్ళు? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినారు. మామూలుగా 4 సంవత్సరాలే పట్టాలి, కానీ 40 సంవత్సరాలు నడిపించినారంటే వారి యొక్క అవిధేయతే అని బైబిల్లో ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా వారు ప్రయాణం అవుతూ వస్తున్నప్పుడు వాళ్ళు మోయాబు దేశానికి వచ్చినారు. ఈ మోయాబీలు చరిత్ర ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పిన ఉన్నాము. లోతును ఎప్పుడైతే సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేసినప్పుడు దేవుడు లోతును ముందుకు నడిపించినారు కదా, ఆ పచ్చిక లాంటి మైదానానికి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా. ఆ ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత తన సొంత కుమార్తెలే వాళ్ళ నాన్నగారికి మద్యాన్ని తాపించేసి, ఇక్కడ ఎవరు పురుషులు లేరు కాబట్టి మనం అతనితో వెళ్ళేసి మన యొక్క కోరికలు తీర్చుకుందామని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు చేయరాని పని చేసినారు. తద్వారా సంతానం కలిగింది వాళ్ళే మోయాబీలు. గమనించండి, వారిని దేవుడు ఎంతగా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారని చెప్పేసి వారిని శపించిన జనంగా మనం చూస్తుంటాం. ఇశ్రాయేల్ ప్రజల్ని నా ప్రజలు అన్నాడు గాని మోయాబీయులను నా ప్రజలు అంటలేదు దేవుడు. సరే, వీళ్ళని క్షేమాన్ని భద్రత ఇస్తున్నప్పుడు మోయాబు రాజు అయినటువంటి బాలాకు వాళ్ళు చూడగానే భయం పుట్టింది. అయ్యో, వీళ్ళు వచ్చేసి ఇప్పుడు పచ్చి గడ్డిని ఒక ఎద్దు ఏమవుతుందో ఒక్కసారి మడత పెట్టి మొత్తం కూడా లాక్కుంటుంది నోట్లోకి, ఆ రకంగా మొత్తం మేసేస్తదే అన్నట్టుగా ఆయనకు భయం పుట్టేసి ఒక వ్యక్తి గుర్తుకొచ్చినాడు. ఆయన ఎవరో కాదు, బిలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే సోది చెప్తుంటాడు. సోది అంటే మనలో ఈ రకంగా మనం చెప్పాలంటే సోదమ్మ సోదు అనే ఒక బుర్ర తీసుకొని వచ్చేసి ఉన్నది చెప్తాం, లేని చెప్తాం, నిన్నడ చెప్తాం, రేపు చెప్తాం అని వస్తుంటారు కదా జనాలు. వాళ్ళ దగ్గరలాగా సోద చెప్పేవాడు అనమాట. సోది చెప్పినప్పుడు ఆ టైంలో ఆయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఈ సోదిగాండు బాగానే ఉన్నాడు, ఈయన ఏది చెప్తే అది అవుతుంది, దేవుడు ఈయన పక్షాన ఏదన్నా మాట అంటే అది జరుగుతుంది, శపిస్తే శపించడం జరుగుతుంది, ఆశీర్వదిస్తే ఆశీర్వదించడం జరుగుతుంది అని చెప్పేసి కొంత ఏం చేసినారు, సోది సొమ్ము తీసుకొని వచ్చేసి బిలాము దగ్గరకు వచ్చినారు. బాలాకు రాజు పంపించినాడు. బాగా వినండమ్మా. అయితే బిలాము ఏం చేసినాడో తెలుసా, వచ్చిన తర్వాత వారిని అక్కడ తీసుకొచ్చిన తర్వాత సొమ్ము చేత పట్టుకున్న విషయం తెలిసినారు. చూసుకొని ఏమన్నాడంటే, ఎందుకు వచ్చినారు మీరు అంటే, ఈ రకంగా మరి ఇశ్రాయేల్ ప్రజల్ని శపించటానికి బాలాకు రాజు మమ్మల్ని పంపించినాడు, ఈ డబ్బు తీసుకొని చక్కగా వారిని శపించు అని చెప్పినారు. అప్పుడు ఏమన్నాడంటే, నేను ఈ నైట్ ఇక్కడే ఉండండి మీరు, నేను దేవుణ్ణి అడిగేసి వస్తాను, శపించమంటే శపిస్తాను, దీవించమంటే దీవిస్తాను, అసలు ఏ విషయమైనది ఆయన దగ్గరకు వెళ్ళేసి కనుక్కొని వస్తానని చెప్పినాడు. మొట్టమొదటిగా మనం ఏమనుకుంటానంటే అంటే, వీళ్ళు నిజంగా ఇతను గనక నిజమైన ప్రవక్త అయితే అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు, తన ప్రజల్ని ఆయన ఎందుకు శపిస్తాడు, ఇబ్బంది పెడుతుంటాడు, వద్దు వెళ్ళండి అనాలి ఆయన. కానీ ఏమన్నాడంటే, మొట్టమొదటనే ఆ సొమ్మును చూసేసుకొని ఏమన్నాడంటే, ముందు దేవుని అడుగుతాలే అన్నాడు అనమాట. అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, వారు చెప్పినట్లు వారితో వెళ్ళొద్దు అన్నాడు అనమాట. బాగానే ఉంది కదా, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ఓపెన్ చేయండి అమ్మా. 22వ అధ్యాయంలో మొట్టమొదటిగా 6వ వచనం చదవండి అమ్మా. 22:6లో, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకును నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నువ్వు దీవించువారు దీవింపబడుదురనియు శపించువారు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను
మిథ్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా ఇది జరిగింది. సరే, బాగానే ఉన్నది. దేవుడు ఏమన్నాడంటే వెళ్ళవద్దు అన్నాడు. 12వ వచనం చదువు బ్రదర్. 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడు. బిలాముతో చెప్పినాడు కదమ్మా. ప్రవక్తతో ఏం చెప్పినాడంటే, నువ్వు ఆ ప్రజలను శపించవద్దు, వారు ఆశీర్వదింపబడినటువంటి వారు అని క్లియర్ గా దేవుడు ఒకసారి చెప్పినాడు. చెప్పిన తర్వాత పక్కనేమో మూట ఉంది. ఓకే, మూట కట్టుకొని వచ్చినాడు. ఇంకేమన్నా మార్చుకుంటాడేమో అంటే చూడండి, దేవుని సరిగ్గా అర్థం చేసుకొని వారు ఇట్లనే తయారవుతుంటారు. ఏం చేస్తారంటే, ఒకసారి నో అని చెప్పినప్పుడు దేవునికి ఇష్టమైన వాటిని ఇష్టం కాని వాటిని వదిలేయడానికి ఇష్టపడరు వాళ్ళు. దేవుడు మనసు ఏమైనా మారుతాడేమో, ఆయన యొక్క ప్లాన్ మొత్తం చేంజ్ అవుతాడేమో, రాసిందంతా కూడా తుడిపేసుకొని వ్యతిరేకంగా మళ్ళా రాసుకుంటాడేమో అనుకుంటారు భ్రమలో. ఈయన కూడా ఏమన్నాడంటే మళ్ళా ఏమంటున్నాడు తెలుసా? మళ్ళా అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు? పోయేనా అరే దేనికోసం పోవాలనుకుంటున్నామో నాకు తెలుసు, దేవుడికి తెలియదా? డబ్బు చూసినాడు, ఒకసారి వెళ్ళొద్దు అన్నాడు. కానీ మాటి అడగటం వల్ల ఏమన్నాడా తెలుసా? ఎల్లు, సరే వెళ్ళు అన్నాడు అనమాట. ఈయన యొక్క అజ్ఞానాన్ని రిజల్ట్ పొందుకుంటాడు. చూడండి 20వ వచనం చదవండమ్మా. 20వ వచనంలో, ఆ రాత్రి దేవుడు బిలామును వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చను. మళ్ళా గమనించండి, ఎందుకు ఒకసారి వద్దన్న దేవుడు ఎందుకు మళ్ళీ వెళ్ళమంటున్నాడు? మధ్యలో ఏం జరిగింది అనేది కూడా మనం చూడాలి. మధ్యలో ఏం జరిగిందంటే, కొంతమంది వ్యక్తులు వచ్చినారు, వాళ్ళతో పడిపోలేదు. ఈయన ఎక్కువ వస్తుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో, దేవుడు చెప్పినాడు రావద్దు అన్నాడు, నేను రానులే అన్నాడు. ఈ మాట వెంటనే బాలాక్కి వెళ్ళిపోయింది, రాజుకి వెళ్ళిపోయింది. రాజు ఏం చేసినాడంటే ఈసారి ఇంకా వారికంటే గొప్పవారు గనులు. అంటే ఒక రకం చెప్పాలంటే ఫస్ట్ ఎంఆర్ఓని పంపించినాడు, విఆర్ఓని పంపించినాడు. ఏందబ్బా పక్కన స్థలం ఉంది, మనకు ఉపయోగపడుతుంది, పంచాయతీ ఆఫీస్ పెట్టుకోవాలి, అవుతుందా నీ చేతనాలు ఏమన్నా తీసుకో, వాళ్ళ కింద కూడా చూపిస్తున్నారు. చాలా పోదే అనుకున్నాడేమో మనోడు. వద్దు నేను ఆయన అడిగి వస్తాను, ఓ అమ్మా అది వద్దు అన్నాడు అనమాట. బాగానే ఉంది కదా అంతవరకు. కానీ ఈసారి కలెక్టర్ వచ్చినాడు, ఎంపీ వచ్చినాడు, అర్థమైంది, మినిస్టర్ వచ్చినాడు, ఇంకా తర్వాత డిప్యూటీ సీఎం కూడా రాబోతున్నాడు. అందరినీ అలాంటి వాళ్ళు పంపించినాడు అనమాట సీఎం. మన భాషలో చెప్పాలంటే వాళ్ళే వచ్చినారు. లేదు చూడండి అమ్మ, ఒకసారి చేయండి. ఒకసారి 15వ వచనం చదువు సోదరా. అయిన బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపిన. దే సెంట్ హైయర్ అఫీషియల్స్ టు వన్స్ అగైన్ నియర్ టు ద బాలాము దగ్గరికి మళ్ళా పంపించిన హైయర్ అఫీషియల్స్. అబ్బా వీళ్ళు చెప్తే ఉంటా, సాక్షాత్ కలెక్టరే, డిప్యూటీ సీఎంఏ, ఎమ్మెల్యే, మంత్రి, మినిస్టర్ వచ్చినాడంటే మనం ఇట్లా అనుకుంటాం. ఎవరు పంపించినారు? సీఎం పంపించినాడు. సీఎం పంపిస్తుంటే ఆశమాష ఉంటాడా? కానుకలో హెలికాప్టర్ ఎక్కువ సార్, చక్కగా నీకేం కావాలి చెప్పు అనే రకంగా మనలాగానే పంపించినాడు. సరే, ఈయనేం చేసినాడు? ఇదంతా చూడగానే దేవుడు వద్దన్నాడు అని ఉండాలి. అడుగుతా నాకు మళ్ళా దేనికోసం అడుగుతున్నాడు? మంచి కోసం కాదు, చెడుకి శపిస్తే ఏమవుతుంది? ఒకరు నాశనం కావాలని శపించాలి, నాశనం కావాలని శపిస్తాను, ఒకసారి అడిగొస్తా, ఆయన అంటే నేను కూడా అంటాను, మీరు మాత్రం అది మూట తీసుకొచ్చేసి నా ఇంట్లో ఉండొచ్చు అనుకున్నాడు అనమాట. ఇంకేమని కోరుకున్నాడో తెలుసా? 15వ వచనంలో, బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులు మరల వచ్చిన వారు బిలామునొద్దకు, 16వ వచనం చదువు సోదరా. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో, నువ్వు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకుకు చెప్పి
చెప్పిననిరి. చూడండి, గమనించండి, ఇక్కడ ఏమంటారు, బహు ఘనత వస్తుంది నీకు. నువ్వు ఎవరి తాలూకా, ఇప్పుడు అందరు కూడా ఏమని రాసుకుంటున్నారు బైక్ మీద, అలా అని ఎమ్మెల్యే గారి తాలూకా, హాస్పిటల్. ఎక్కువ ఘనత మేము ఇచ్చేదము అనగానే దాన్ని ఇష్టపడి దాన్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు తెలుసా, మళ్ళా శపించడానికి వచ్చి అడుగుతున్నాడు దేవుని దగ్గర. అప్పుడు ఏమన్నాడు తెలుసా, వారు మరలా వస్తే ఎల్లు, కానీ నేను చెప్పిందే చేయాలి నువ్వు అన్నాడు అనమాట. సరే చెప్పించేస్తానయ్యా అన్నాడు. సరే అంత వరకు వెళ్ళింది బాగానే ఉంది. 21వ వచనం చదువమ్మా. ఉదయమున బిలాము లేచి తన గాడిద గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఏం జరుగుతుందయ్యా అంటే, గాడిదని తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో గాడిద ఉంది. చాలా రోజుల నుండి, అమ్మ ఇట్లనే నల్లమ్మ, అమ్మ అక్క ప్లీజ్ ప్లీజ్ బాగా కూర్చోండాక, నీళ్ళు దప్పకైతే నీళ్లు తాగండి. కొద్దిగా ఇబ్బంది ఉంటే కొద్దిసేపు అటు ఇటు కూడా, ఎందుకంటే తిమ్ములు పడుతుంది కదా కాళ్ళు, కొద్దిసేపు ప్రాబ్లం. కానీ ఏమన్న పాటు మాత్రం చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా, బిలాము ఏం చేసినాడంటే గాడిదని తీసుకొని గాడిద గంతలు కట్టేసి గాడిద వచ్చేసి దాన్ని తోడుకుంటే వెళ్తున్నాడు అనమాట. అటు ఇటు చూడొద్దు నువ్వు, సైడ్ వెళ్ళు నేను చెప్పినట్టు తోలకోసం. మధ్యలో రాగానే గాడిద సడన్ గా స్టక్ అయిపోయింది. గోడ కట్టినారు, ఇటు గోడ కట్టినారు. ద్రాక్ష తోటలు ఉన్నాయి కదా, తోటలోకి వెళ్ళిపోకుండా ఉండటానికి గోడ బాగా కట్టున్నారు అనమాట పటిష్టంగా. మధ్యలో చిన్న ఒక ఇరుకు దాంట్లో తీసుకెళ్ళింది. ముందుకు వెళ్ళట్లేదు. ఈయన కొడుతున్నాడు, ఎవరు, బాలాము గట్టి కొడుతున్నాడు గాడిదని. కొట్టగాని ఒకసారి దేవుడు ఏమేసినాడంటే ఆ యొక్క గాడిదకి స్వరం ఇచ్చినాడు. దానికన్నా ముందు ఏం జరిగిందో తెలుసా, ఈ గాడిదకి ముందుకు వెళ్ళలేకపోయి కొడుతున్నసరికి ఏం చేస్తుందంటే ఎట్టే కూలబడింది. ఇతను కూడా దాని కింద, ఆ గాడితో పాటు కింద పడ్డాడు. అయినా కూడా బుద్ధి రాలే. గాడిద ఏం చేసింది తెలుసా, గోడకేసి కాళ్ళు ఒత్తింది గట్టిగా. ఇంత దెబ్బ తగిలింది నాకు, ముందుకెళ్ళమని ఇంకా గట్టి కొడుతున్నాడు. వెంటనే గాడిదకి స్వరం ఇచ్చినాడు. చూడండి, అద్భుతమైనటువంటి వాటిలలో గాడిద మాట్లాడు. చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తుంది, గాడిద మాట్లాడలేవేంటి, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు. దేవుడు తలుచుకుంటే చూడండి ఏదైనా చేయగలడు అన్నదానికి నిదర్శనమే. నోరు లేని గార్ధవము అంటే గాడిదకి స్వరం ఇచ్చి ఏమంటున్నాడు తెలుసా, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? కొట్టటమా, నా చేతులు గినక కత్తుంటే ఒక్క ఏటికి నరికేసావాన్ని నేను. చెప్పినప్పుడు పోకుండా పొలాల్లో పోతావా, దారిలో పోకుండా అని అంటున్నాడు. జనరల్ గా ఏమనాలి చూడండి, ఒక దాన్ని దేవునికి వ్యతిరేకమైన వాటిని ఆశించేటప్పుడు మనసు పనిచేయదు మనిషికి. ఈ రకంగా ఏమనాలి, ఇప్పుడు దాకా గాడిదలో ఎప్పుడు ఈ గాడిద నా దగ్గరనే ఉంది చాలా రోజుల నుంచి, ఎప్పుడు మాట్లాడలేదు అనుకోవాలి. కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు ఏమనాలి, ఆయన అరే షాక్ అవ్వాలి. ఏంటి అనుకో, షాక్ అవ్వట్లేదు. గాడిదతో ఏం మాట్లాడి తెలుసు, ఎల్లో 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 త్వరగా ఎల్లో, బహుమానం రెడీగా ఉంది, ఎల్లో ఎల్లో అని కొడుతున్నాడు. మొట్టమొదటిగా సెన్స్ కోల్పోయినాడు వ్యక్తి. గాడిద మాట్లాడటం ఏంటి అనుకొని. రెండోది ఏం చేస్తున్నాడు తెలుసా, రెండోది వ్యతిరేకంగా కింద పట్ట ఇన్ని చేసినా కూడా ఉంటాడు. ఒక్కసారి అప్పుడు దాకేమో గాడిద దాకా ఉన్నప్పుడు దాకానేమో గాడిద కొడికే దేవదూత కనిపించింది. తర్వాత గాడిద పైన ఎక్కి తోలుతున్నటువంటి బిలాముకి కూడా దేవదూత కనిపించి ఖడ్గం పట్టుకొని ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, సాష్టాంగ నమస్కారం పడి నేను పాపం చేశాను అంటున్నాడు. ఏమంటాడు చదవండి అమ్మా మాట ఒకసారి, ఇది బాగా అనిపిస్తుంది. ఇక చూడండి 32వ వచనం చదవమ్మా. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవు ఎలా కొట్టితివి,
ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలిగెను. అది నా ఎదుట నుండి తొలగిన ఎడల నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందినని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేసి, బాగినండి అమ్మా, బిలాము లాంటి మనసే మనకు కూడా ఉంది చాలా సార్లు. ఇప్పుడు ఏమంటున్నాడు, కనపడ్డప్పుడేమో అయ్యా సాష్టాంగ నమస్కారం పడ్డాడు, నేను పాపం చేసిని అన్నాడు, బాగానే ఉంది అన్నాడా? ఏమంటున్నాడు చదువమ్మా, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూత చెప్పగా. ఆడికి తెలియదా, ఆయనకి తెలియదా ఏమని ఇది మంచిదే చెడ్డదే చెప్పించమని? వాళ్ళ జనాలందరూ, చిన్నపిల్లలందరూ కూడా చచ్చిపోవాలని, తెగులు కొట్టాలని, కరువు రావాలని, రోగం రావాలని, ఒకళ్ళొకళ్ళు కరువుతో ఇబ్బంది, ఎన్ని శాపాలకి అని వాళ్ళని చెప్పించొద్దని తెలియదా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, నాకు తెలియదు అని చెప్పేసి, ఒకవేళ నీ దృష్టికి నీకు తెలియదా అంటారు. చూసినావా మనం, అయ్యా ఇది తప్పే కానీ చూడనంట దొంగతనం వెళ్ళి, అయ్యా దొంగతనం వెళ్తున్నాను ఎవరు దొరకకుండా ఏం వెళ్తాడమ్మా దొంగతనం, దేనికి ఎవరి కంట్లో పడకుండా. ఈరోజు జనాలు అంతే ఉన్నారు. నేను కూడా ఏమంటున్నాడు తెలుసా, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఎనికిపోతాలే, ఇష్టం లేదని ముందే చెప్పినాడు, కోపం రగులు పొంది ఎనికిపోతానే అంటున్నాడు కానీ బుద్ధి మాత్రం మారలే. ఎట్లా అని చెప్తావు చూడ, ముందుకెళ్ళిపోతాం. చూడండి, బిలాము నుంచి పాపం చేసిన అన్నాడు కదా ఇక్కడ బాగానే. కిందకి చదివితే ఏం చేసినాడు, 40 వచనం చదువు. బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగం బిలామును అతనికి యొద్దనున్న అధికారులను పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనితో అచ్చోట ఎక్కించాను. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, రా తీసుకురా బళ్ళు కడదాం. బాలాకు ఏమన్నాడు తెలుసా, నువ్వేం చేస్తే ఆయన నీ మాట వింటాడు, చూపించడానికి ఏం చేద్దామంటే మనము, నేను వెళ్తాను పెద్ద ఆల్టర్ కడతాను, బలిపీఠం కడతాను, 4 దూడల్ని ఒకే 2 దూడల చొప్పున మనము వాటిని నరికి బలిగిద్దాము అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయినా కూడా ఈయన మాట్లాడుతుంటే ఆశీర్వాదమే వస్తుంది కానీ శాపాల మాటలు రావట్లేదు. బిలాము మాట్లాడే మాటలు. ఇంకా సీన్ అర్థమైంది ఎవరికి, బాలాకు రాజుకి. బాబు నీకు ఒక దండమయ్యా బాబు, నువ్వు ఇంత ఎక్కువ డబ్బులు ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వు శపించమంటే ఆశీర్వాదిస్తున్నావు, నీ వల్ల కాదులే, నేను సర్దుకోయి ఎంతో డబ్బులు తీసుకొచ్చినాను, పోతుందిలే మూట అని చెప్పేసి అన్నాడు. అయినా బుద్ధి రాలేదు కదా, అర్థమవుతుంది. మరి ఇందాకన్న మాట ఏంటి, అది మభ్య పెట్టేటువంటి నిజమైన పశ్చాత్తాపం కాదు. నేను పాపం చేసినాను అని అనుకుంటున్నారు కానీ పాపాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. బిలాము లాగా ఏమంటున్నారు, నేను పాపం చేసిన అన్నాడు కదా, మరి ఆపాలి కదా, అట్లా ముందుకెళ్ళిపోయి ఆల్టర్ కట్టు మళ్ళీ వాళ్ళు శపిస్తాను దేవుడు నాకు చెప్పగానే అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం శపించట్లా అని అంత ప్రయత్నాలు అయిపోయి ఆ మూట ఎక్కడ పోద్దు అని చెప్పేసి ఏం చేసినాడు తెలుసా, ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నీకు ఒక్కటే ఒక ఉపాయం లాస్ట్ గా. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో తన ప్రజల్ని శిక్షించేటట్లు లేడు, ఆశీర్వాదాలు వస్తున్నాయి కాబట్టి నీకు ఒక మంచి బాణం, లాస్ట్ మాట చెప్తున్నా, ఎలాంటి 10 కోట్ల విలువైన మాట. ఈ మాట ఏమి లేదు కానీ వాళ్ళు పవిత్ర స్పెషాలిటీ కలిగి ఉన్నటువంటి పవిత్రతని చెడగొట్టడానికి ఒకటే మార్గం ఉంది, ఏం లేదు. ఇశ్రాయేలీల యవనస్తుల దగ్గరకి మోయాబురాలైనటువంటి యవనస్తురాండ్లను తీసుకొచ్చి వాళ్ళ మీద ఉరిగా అట్లా వేయండి. వాళ్ళ మోదులో పడేసి వాళ్ళతో వ్యభిచారం చేస్తారు, ఆటోమేటిక్ గా పాపం చేసి అప్పుడు దేవుడు పాపం వాళ్ళు రగులిపోతే వాళ్ళతో యుద్ధం చేయొచ్చు, పొడచవచ్చు, చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి లాస్ట్ గా చెప్పేసిపోయినాడు. ఎంత దౌర్భాగ్యమైన మాట చూడండి. సంఖ్యాకాండ 25వ అధ్యాయం 1వ వచనం చదువు సోదరులారా. చూడండి, అంటే ఆలోచన ఎంత భయంకరమైన ఆలోచనలో ఉంది. తర్వాత చెప్తా. అంత ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారం చేయసాగిరి. అబ్బా, ఇప్పుడు దాకా వాళ్ళు నిర్దిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంటే, పవిత్రత కలిగితే
ప్రత్యేకతను కలిగి ఉన్నప్పుడు వారిని ట్రాప్ చేసి అమ్మాయిల చేత ట్రాప్ చేయించి వాళ్ళు ఊరుకుంటారా? ఫస్ట్ ఏమన్నారు, హలో బావా బావా అనగానే అప్పు ఎవరు ఈ మరదల్లో, మన మోయాబురాళ్ళు అని చెప్పి సవాసం చేసినారు, వ్యభిచారం చేసినారు. వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? తర్వాతే వ్యభిచారం చేసినా రేపు మేము మా యొక్క దేవతలకి బలులు అర్పిస్తున్నాం రండి మీరు సచ్చినట్టు. ఎందుకు రారు ఇంకా? అవునా కాదా? ఇప్పుడు దాకా ఏమన్నా ఓకే నాతో సుఖాన్ని పంచుకున్నావు, సచ్చినట్టు రావాల్సిందే బలు అర్పించడానికి. వీళ్ళు ఏం చేస్తున్నారు? జీవం కలిగిన దేవుని పక్కన పెట్టి ఆ బలులు అర్పించడానికి విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడికి అసహ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఇంత గొప్పగా వీళ్ళని ఆశీర్వదించాలని నా మాటలను నేను ఆ యొక్క బాలాము నోట్లో ఉంచితే శాపానికి బదులు ఆశీర్వాదాలు ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రకంగా చేస్తున్నారని ఒకే రోజు ఒక్క రోజు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 100 మంది కాదు, 200 మంది కాదు, 24,000 మంది వ్యాధితో చచ్చిపోయారంట. బాలాము ఇచ్చినటువంటి ఒక చెడ్డ ఆ సలహా, ఆ చెడ్డ తలంపు, ఆ బహుమానాన్ని కోరి దాన్ని ప్రేమించి ఇష్టపడి పెంపొందించి దాన్ని ఒక్కసారిగా ప్రజల మీద వదిలితే దేవుని కోపం ఇశ్రాయేలు మీదకి వచ్చేసింది. 24,000 మంది చచ్చిపోయినారంట. చదవండి మా మాట. 24:9 వచ్చిన 25వ అధ్యాయం 9వ వచనం సంఖ్యాకాండంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోనును మనవడను ఎలియాజరు కుమారుడైన ఫినిహాసు వారి మధ్యన నేను అతను ఏం చేశాడో తెలుసా? మోయాబురాండ్లతోటి ఇశ్రాయేలీలు వ్యభిచారం చేస్తానికి వెళ్ళిపోయి తన నేట చాలా షార్ట్ ఉంది, పొడిస్తే ఒక షార్ట్ ఇద్దరు చచ్చిపోయినారు. దేవుడి కోపం అనేది అట్లా ఉంది. అతను చేసిన దాన్ని నేను ఏమంటున్నా సమర్థిస్తున్నాను. ఎందుకో తెలుసా? వీళ్ళు పాప ప్రజలు అమ్మకి మోయాబురాండ్లతో వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళు బలులు అర్పించడం అంటే బలులు అర్పిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. ఈ ప్రజలు ఇంకా మొండి వైఖరి పాపం చేస్తూనే నా మీద తిరుగుబాటు చేస్తారు. చూడండి, పాపం అనేది బాగా ఇట్లేనమ్మా. అమ్మా నిద్రపోకూడదు ఎవరు కూడా. సాతాను గారు దొంగిలించే మాట తెలిసినట్టే కొట్టో నీళ్ళు కొట్టో గొడిగేసుకుంటారు. గొడిగేసుకుంటే నీళ్ళు పడతాయా మన మీద? నిద్రపోతే గొడిగేసుకున్నట్టు. దేవుడు వాక్యపు వర్షాన్ని కురిపిస్తామంటే తడవాల నుంచి నిద్ర కాసి ఏమంటారంటే ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తాను. చక్కగా పాయింట్ టు పాయింట్ రాసుకుని, ప్రభువా ఈ పాయింట్ లో నేను పడిపోయాను ప్రభు, నేను చాలా దగ్గర పడుతున్నాను ప్రభు మరణానికి అని మనం ఏం చేయాలి? దేవుడికి రెస్పాండ్ అవ్వాలి. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు చక్కగా, అరే బాయ్ నేను శపించినటువంటి నేను వద్దన్న దాన్ని బాలాము ఏం చేసినాడు? తీసుకున్నాడు. బహుమానం ఆశించి 3 మాటలు చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. బాలాము చేసినటువంటి 3 మోసమైనటువంటి ప్రవర్తనలు నేడు చర్చెస్ లో, సంఘాల్లో, సమాజంలో, విశ్వాసుల్లో తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా చూసుకోవాలని విశ్వాసుల గురించి, పళ్ళలో చేసే వాళ్ళ గురించి, వాక్యం చెప్పాలని మౌతు పట్టుకున్న నా గురించి, మనందరి గురించి చెప్తున్నాడు. మొట్టమొదటగా బిలాము యొక్క మార్గం ఏంటో చూద్దాం. ఒకసారి ఓపెన్ చేద్దాం. వే ఆఫ్ బాలాం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఓపెన్ చేయనమా? పరిశుద్ధ గ్రంథము నుండి. తిన్నని మార్గము విడిచి, తిన్నని అంటే మంచి మార్గాలు వదిలిపెట్టి వేరు కుమారుడైన బాలాము వెళ్ళిన మార్గము చదువునా బిలాము పోయిన మార్గములను బట్టి త్రోవ మొట్టమొదటి మార్గాల్లో తప్పిపోయిన మన ఆలస్యంగా చెడిపోతున్నాయి. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అదే ఇష్టంగా కోరుకుంటే ఏమైందిలే, ఇంకా షాక్ కొట్టలేదులే, పెట్టి చూస్తాలి, కరెంటు ఫ్లెప్ బాగుంది టెస్ట్ చేస్తాలి అనుకుంటామా మనం? ఎందుకు స్పాట్ ఏం కాదు, ఎలాంటి వాడైనా అంతకన్నా డేంజర్ అయ్యా బాబు అని దేవుడు వాక్యం చెప్తే లేదు చూద్దాంలే మంచిదేనంటే ఉల్లి పెడతాలంటే నిప్పు పిల్లలైనా కాలుతుంది, పెద్దోళ్ళైనా కాలుతుంది, ఎర్రటోడైనా కాలుతుంది, నల్లటోడైనా కాలుతుంది, ఆడవారైనా కాలుతుంది, ముసలోళ్ళైనా కాలుతుంది. అవునా కాదు? నిప్పు పిల్లగాడి కదా వద్దులేప పొయ్యిలో పడతావు అని అంటది. నిప్పు
అందుకోసమే చెప్తున్నాడు, నిప్పు ఒళ్ళో వేసుకుంటే కాలకుంటదా, పాపం మన హృదయంలో ఉంటే మన హృదయాన్ని సహించేస్తుందా, నీకు అర్థం కావట్లేదు అంతే. హలో ఎలా ఉన్నావు, ఐఎమ్ సో హ్యాపీ అంటారు, పొరపాటు కూడా కాదని. పైకి ఏం చెప్తున్నాం, హ్యాపీగా ఉన్నట్టు మనం నటన చేస్తున్నాం కానీ మనసులో అంత రోదన, బాధ, వేదన, ఆ పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసానం అది. ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే చూడండి, తిన్నని మార్గము విడిచిపెట్టి వేరు కుమారుడైనటువంటి బిలాము త్రోవ తప్పిపోయాడంట. ఎక్కడ పోయినాడమ్మా, ఎడిపోయినాడు? త్రోవ తప్పిపోయినాడంట. ఇంకా చదువనా? దుర్నీతి వలన కలుగు, మంచిది కాదు అది దుర్నీతి. చూడమ్మా, ఈరోజు నీకు ధనాపేక్ష లేకపోవచ్చు, కొంతమందికి వేరే రకంగా ఏమంటే పలుకుబడి సంపాదించుకోవాలి, ఫలాని వ్యక్తి తారు కనిపించుకోవాలి, ఫలాని చక్కగా కట్టాలి. ఎందుకు కట్టాలి? మంచి బిల్డింగ్ కడితే మాత్రం సూపర్ నిద్ర వస్తుంది. ఏం కట్టినావు బాబా, 1,00,000, 3 షేర్లు బిల్డింగ్ రాబా అంటే నేను ఏ మాటలు చెప్తాను. ధనం సంపాదించడం తప్పు కాదు కానీ ఆ ధనాన్ని సంపాదించే విషయంలో అక్రమార్గాలు, లంచాన్ని పుచ్చుకోవడం, చెరిపివేయటం, వేరే వాళ్ళకి అన్యాయం చేయడం, నువ్వు నెర్చించుకోవటం, స్వతహాగా ఘనతను కోరుకోవటం, ఇవన్నీ కూడా శాపానికి గుర్తులే. నీకు ఏమాత్రం మేలు చేయవు ఇవి. పాపం మనిషికి ఏమాత్రం సహాయం చేయదు, మేలు చేయదు. చెప్తున్నాడు బేరు కుమారుడైనటువంటి ఏమన్నాడయ్యా ఆయన, చదువు. బిలాము త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్దింపబడెను. ఏమని? నోరు లేని గార్దాబం గాడిద కూడా ఎక్కిరింతల పాలైనాడు. ప్రవక్తకి దర్శనాన్ని కోల్పోయినాడు. దేవుడిచ్చేటువంటి ఆ దర్శనాన్ని కొంతమంది ఏమని చెప్తారంటే, ఇతను కొద్దిగా మంచివాడే, మంచిగానే ఉన్నాడు ఫస్ట్ లో, కానీ ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు అయిపోయినారు అన్నాడు. ఆ మాట కూడా చూద్దామా? యోధా పత్రిక తీయండమ్మా, 1వ అధ్యాయము. యోధా 1 ఉంటది, 11వ వచనం. యోధా 11వ వచనం, యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటది. రైట్, చదువు 11వ వచనం. 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాకు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ముగ్గురు గురించి చెప్తున్నారు. చూడండమ్మా, వీళ్ళందరూ ఎవరు? దేవునికి ఎరిగినటువంటి వాళ్ళే. ఎవరు పట్టించినారు యేసు ప్రభుని? యూదా ఇస్కరియోతు. ఎవరు మరి? గేహాజీ. అర్థమవుతుందే? గేహాజీ ఏం చేసినాడు? ఆయన ధనాన్ని ప్రేమించి ఏం చేసినాడు? వద్దన్న సంపద కోసం, డబ్బుల కోసం పరిగెత్తిపోయినాడు. అర్థమవుతుందే? నయమాను, ఏలీషా, గేహాజీ మనకు తెలుసు కదా స్టోరీ. ఓకే, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళే, కానీ నిజమైన పశ్చాత్తాపం లేని వారు వీళ్ళు. వీళ్ళంట నీళ్లు లేని బావులు లాంటి వాళ్ళంట, మేఘాలు ఉన్నా కూడా వర్షాలు లేనటువంటి వాళ్ళంట, చెట్లు ఉన్నటువంటి ఫలించలేనటువంటి వాళ్ళంట, నిష్ఫలులు, నిష్ప్రయోజకులు. వీళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు, సంఘానికి గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని, దేవునికి అంతకంటే ప్రయోజనం లేదు. వాళ్ళు డమ్మి మాత్రమే. ఈరోజు మనల్లో ఈ యొక్క ధోరణి ఎక్కువైపోయింది. అంత తెలుసు అంటే ధోరణి, ఒకళ్ళ కింద దేవునికి విధేయత మెడ వంచని, విధేయత చూపించని తరం వారిని మనం చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా తయారయ్యే తరాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఒక ఆయన సిఎస్ లూయిస్ అనే భక్తుడు ఏమంటాడు తెలుసా? ఒక తప్పు నువ్వు చేస్తున్నావంటే, ఒక వ్యక్తి ఒక వేశ్య ఇంటికి వెళ్ళేసి తలుపు ఇలా కొడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? అతను కొట్టేది వేశ్య యొక్క తలుపు కాదు, సాక్షాత్ దేవుని యొక్క హృదయ తలుపునే తడుతున్నాడు అతను. నువ్వు పాపం చేస్తుంటే ఎవ్రీ సిన్ ఇస్ అగైన్స్ట్ గాడ్. ఈ మనిషికి నేను వ్యతిరేకం చేస్తున్నాను అనుకుంటావు నువ్వు, కానీ ఆ మనిషికి కాదు నువ్వు వ్యతిరేకం చేసేది. నువ్వు వ్యతిరేకం చేసి సాక్షాత్తు సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన దేవునికి, ఆయనకి ఏం చేత కాదులే అనుకుంటున్నావు నువ్వు. ఆయన అన్ని రాసుకుంటున్నాడు. ఒకటి నీ కాడ లాక్కోవటం, మోసం చేయటం, నీకు అధికారం ఉందని, నీకు అన్ని ఉన్నాయని చెప్పేసి ఈ రోజు ఏమనుకుంటారో తెలుసా? ప్రజలందరూ, కొంతమంది, అందరి గురించి కాదు,
నేనే ప్రత్యేకంగా పైన నుంచి ఊడిపడ్డాను కాబట్టి నేను వాడిని లాక్కుంటా ఏమన్నా చేస్తా. ఎవడాడ్డం కొన్ని రోజులు గడుస్తుంది, బాగానే నడుస్తుంది. స్టార్ట్ అవుతుంది రోగం. రోగం హఠాత్తుగా నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు లాక్కుంది అమాయకుడైనటువంటి వ్యక్తి యొక్క సొత్తు కాదు. నువ్వు లాక్కుంది ఇంతటి వాడి యొక్క స్థలాన్ని, భార్యని, పిల్లని, వాడిని, ఈడిని కాదు. దేవుని యొక్క దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాను అని దేవుడు వార్న్ చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్స్ట్ గాడ్. దట్ సిన్ అగైన్స్ట్ ద లార్డ్. దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఇంకొక మాట చెప్పాలి. సిన్ ఆఫర్స్ యూ, చూడండి, సిన్ ఆఫర్స్ యూ ఫ్రీడమ్, స్వేచ్ఛని నీకు బహుమానంగా ఎరేస్తుంది. అది ఈయనకి ఎరేసినాడు కదా, ఏమన్నాడు తెలుసా? వీళ్ళు ఇట్లా పడిపోరు, వీళ్ళకి ఏముంది, వీళ్ళకి ఉంది రోగం ఒకటే ఉంది, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా ఏం చేయలేను, వీళ్ళకి పిచ్చి ఉంది కాబట్టి ఈ ఆడపిల్లలందరినీ కూడా వాళ్ళ మీద వదులుదాం. అప్పుడు వాళ్ళు పోయి చక్కగా వాళ్ళు ఏం చేస్తారు, ఉపచారాలు చేస్తారు. అవి వరకు లేదు, పెద్ద లేదు, అర్థమవుతుంది, ముస్లాం లేదు, అర్థమవుతుందా? విపరీతమైనటువంటి శరీర పోరాటం కోసం వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి సంపొచ్చు అన్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? సిన్ ప్రామిస్ యూ, ఓకే, వాట్ ప్రామిస్ యూ? ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉంటుంది నీకు, పాపంలో స్వేచ్ఛ ఉంటది అంటుండో, కానీ బట్ ఇట్ బ్రింగ్స్ యూ స్లేవరీ, బానిసత్వంలో తీసుకెళ్తుంది. ఎందుకు తాగుతున్నావు అంటే నాకు స్వేచ్ఛ ఉంది, నా డబ్బు నా ఇష్టం, నేను సంపాదిస్తాను, స్వేచ్ఛ ఉందని చేస్తున్నావు. అది నువ్వు స్వేచ్ఛలో నువ్వు బానిసత్వంలో బతుకుతున్నావు. కొన్నిసార్లు కాసేపు తాగకపోతే నరాలని పనిచేయట్లేదు. ఆ పాడు పని చేయకపోతే అటే లాకపోతే ఎంత కొట్టినా, పోలీస్ స్టేషన్ లేచినా, ఇంత నష్టపోయినా, పరువు పోయినా, పిల్లల్ని అసహించుకుంటున్నా, దాన్ని ఎందుకుంటున్నావంటే బానిస అయిపోయినావు దానికి. ఇంకొక మాట చెప్పాలి. సిన్ ఆఫర్స్ యూ, ఏం ఆఫర్ చేస్తుంది తెలుసా? సక్సెస్. అరే అబ్బా, నువ్వు వీరుడు అవుతావు రా బాయ్, చాలా ఘనత పొందుతావు, నువ్వు సూపర్ అవుతావు అని చెప్పేసి జనాల దగ్గర లాక్కోవడానికి నేను ప్రేరేపిస్తుంది. కానీ తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ఇట్స్ బ్రింగ్స్ యూ ఫెయిల్యూర్ క్యాండిడేట్. నువ్వు ఎక్కడో తెలుసా? నువ్వు నరకంలో పతన స్థితికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు దేవుని భయం లేదు జనాలకి. చెప్పుకోబాయి, నేను పుట్టినప్పుడు నుండి చూస్తున్నాను, ఇంతవరకు నరకమే రాలేదు. ఇప్పుడు రాదు. వస్తే నువ్వు తట్టుకోలేవు, మనకు వాక్య అసలు లాస్ట్ గా సిన్ ఆఫర్స్ యూ ఏం చేస్తుందో తెలుసా? అది చాలా చక్కగా, ఇట్స్ లైఫ్, చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటదప్ప. అది కనుక పొందుకుంటే నా లైఫ్ ఎంత ఆనందంగా ఉంటానో. బట్ ఇట్ బ్రింగ్స్ యూ డెత్, మరణాన్ని, దాంట్లో నుండి బయటకు రాలేని బానిసత్వాన్ని, ఫెయిల్యూర్స్ ని, అవమానాన్ని తీసుకొస్తున్నా కూడా తెలుసుకోలే పరిస్థితిలో నువ్వు ఉంటున్నావు. ఎప్పుడు తెలుసుకున్నాడైనా? ఇంకా తెలుసుకోలేదు. దేవుడు దూతను పంపిస్తే సాక్షాత్తు ఆ కాసేపు పాపం చేశానని కాసేపు ఒప్పుకుంటున్నాడు, కానీ నిజమైన ఏడుపు కాదు అది, నిజమైన పశ్చాత్తాపం కాదది. ఎప్పుడు దాకా తీసుకొచ్చినాడో తెలుసా? ఒక్క ఐడియా 24,000 మందిని చంపింది. ఒక్క ఐడియా 24,000 మందిని చంపింది. దేవుని కోపం రగులు కొంది వాళ్ళ మీద. ఇలాంటి వాడిని వదిలేస్తాడా దేవుడు? 31వ అధ్యాయం 8వ వచనం చదువు. ఇతని గురించి కూడా రాయబడింది. ఎలాంటి వ్యక్తి, ఇతను బహుమానం ఆశించినటువంటి వ్యక్తి ఎలా పతనమై వెళ్ళిపోయినాడు. నంబర్స్, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 31వ అధ్యాయము 8వ వచనం చదవండి. 31వ అధ్యాయము. మిథ్యాను రాజులను అనగా వాళ్ళందరూ రాజులు చంపారు. మరి ఈయన గురించి కూడా చెప్పాలి కదా. బేయిర్ కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చూడండి అమ్మా, దేవుడు అలో చేశాడు. ఏం బోధ చేసినాడు తెలుసా? బోధ గురించి చెప్పడం ఒకటే మార్గం. బిలాము మార్గం చూసినాము. ఎలాంటిది? చిన్న మార్గాలు కాదు, వంకర మార్గాలు అవి. దాంట్లో శాపం ఉందన్న ఆ మార్గాలే నడుస్తుంటావు. అటువైపే నీ కాళ్ళు వెళ్తుంటాయి, అటువైపే నీ కన్నులు కోరుకుంటది. ఆశించవద్దు వాటిని ఆశిస్తుంటావు. అది ఒక ఎత్తు. రెండోది ఏంటో తెలుసా? ఆయన కోరుకున్నటువంటి ఇది కూడా చూసేసి మన ముగింపులోకి వెళ్దాం.
చూడండి సంఖ్యాకాండం తర్వాత మనకి ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. ద ఎర్రర్ ఆఫ్ బాలాం, బాలాం చేసినటువంటి దోషం ఏంటంటే ఆయన బహుమతిని ఆశించాడు అనేటువంటి విషయాన్ని యోధా పత్రిక 1:11 చూసాం. తర్వాత బిలాము బోధ, ద టీచింగ్ ఆఫ్ బాలాం ఆర్ డాక్టరీన్ ఆఫ్ బాలాం అంటే బిలాము యొక్క ఇంగ్లీష్ లో బాలాం అని ఉంటది. అది బాలాం యొక్క బోధ ఏంటో తెలుసా? నేటి సంఘాలలో ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ టీచింగ్ ఏంటో చూడండి అమ్మా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. 2:11 వినుగాక. ఇప్పుడు 14 వచ్చిన రాండి. ఇశ్రాయేలీయులకు సగం మధ్య నుండి, లేకపోతే 14 వచ్చిన చదువున 2వ అధ్యాయము 14 వచ్చిన. ఏం చెప్తున్నాడు? పెర్గములో ఉన్న సంఘపు దూతకు చెప్తున్నాడు. 12వ వచనం చూస్తే ఏ సంఘానికి చెప్తున్నాడు అంటే ఒక సంఘం, పెర్గం అనేటువంటి ఒక సంఘంలో చెప్తూ కొంతవరకు మీరు బాగానే ఉంది బాబు, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలాంటి వారు ఉన్నారు? సంఘాలలో, మన మధ్యలలో, సమాజంలో, వ్యక్తుల్లో మంచిగా ఉంటూనే ఎలా ఉంటున్నారు అని నా గురించి, మన గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది మన అందరి గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? చదువున్నామా. కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, చారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. ప్రకటన గ్రంథంలో క్లియర్ గా చెప్తున్నాడు రాయమని. తన భక్తుడైన యెహోవానికి ఏమని రాస్తున్నాడంటే 3 తప్పుదలు. ఒకటే ఏం చెప్పినాడంటే ఆయన ఇశ్రాయేలీయులకు ఉరి వడ్డాలి. ఎట్లంట చూడండి, అదేమన్నా విగ్రహాలకు బలి ఇచ్చినట్లను, వాటిని తిన్నట్లను, చారత్వం చేయనట్లు. 3 తినటం, తాగటం, పూజించటం, అర్థమవుతుందా? సిద్ధించటం, కొనటం, అమ్మటం, చేయటం, చావటం. పవిత్రత ఎక్కడైతే కోరుకుంటామో అన్నింటి రాకపోతే చేసినాను నా చూపుల ద్వారా నేను అబద్ధం ఆడానయ్యా, నీకు వ్యతిరేకంగా అబద్ధం, అది నాది కాదయ్యా, కానీ కోరిక పుట్టింది, క్షమించండి, నేను పెడతాను. బాలాము బిలాము గనక ఏ విధంగా అయితే ఆ యొక్క టెంపరీ కాసేపు సావు వస్తుందంటే కాసేపు ఏమంటున్నాను, అయ్యా యేసయ్యా అంటున్నావు. తర్వాత ఏసయ్యా సమాధానం, ఆ బహుమానం, ఆ ఘనత చాలా మంది ఏం చేస్తారంటే తీసుకోవడం సృష్టికర్తకు వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఇలాంటి గులాములు ఎంతమందో మన సంఘాలలో ఏమాత్రం మంచి చేయదు. అందుకోసమే మనకి ఇది రాసినాడు ఆయన. ఆ డాక్టర్ ఏంటో తెలుసా? నువ్వు అది చేయి, ఇది చేయి, దాంట్లో కిక్ ఉంటది, ఇంట్లో మస్తు ఉంటది, మజా ఉంటది, బానే ఉంటది అని సిన్ అనేది థ్రిల్ చేస్తుంది మనిషిని. పాపం పురిగొల్పుతుంది, బాగా గాల్లో తేలినట్టు అనిపిస్తుంది చేసేటప్పుడు. తర్వాత ఒక గొలుసు కట్టితే ఎట్టయితే ఉంటావో అది చెయ్యకపోతే నువ్వు తట్టుకోలేవు. అది ఏదైనా కావచ్చు, దేవుడు వద్దన్నది. డ్రింకింగ్ కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, అబార్షన్స్, అక్రమ సంబంధాలు, లాక్కోవటం, తన్నుకోవటం, పోట్లాడటం, మోసం చేయటం, ఎవరు చూడట్లేదు అనుకోవటం, ఇవన్నీ తప్పులు కాదా సహోదరులారా? దేవుడు ఎంత ఆవేదనతో చెప్తున్నాడు తెలుసా? అరే sin looks like beautiful but it remains you ugly అంటాడు. అంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ లోన చూస్తే ఏముంటుంది తెలుసా? అగ్లీ ఉంటది. దాన్ని నువ్వు తట్టుకోలేవు. అది మరక, ఎటువంటి క్షారంతో కడిగినా అది కడిగిపోదు. యేసు ప్రభు రక్తమే నీకు నాకు అవసరం అని చెప్పు. ఇలాంటి స్థితిలో నేనుంటే పరులు దాన్ని కోరుకోవాలని, బహుమతిని ఆశించి, ఘనతని ఇష్టపడి, పెంపొందించి, దాన్ని బాగా డెవలప్ చేసుకుంటే ఏదో ఒక రోజు మనకి ఊరిలాగా తయారవుతుంటది. ఈయన వడ్డినటువంటి వాళ్ళు ఎంతో మంది పాపం చివరికి కూడా రక్తం చేత చంపబడ్డారు.
ఇలాంటి బిలాము బోధలు దాదాపుగా నేను సెర్చ్ చేసినప్పుడు 62 సార్లు ఇలా బిలాము గురించి ఉంది. 62 మాటలు బిలాము 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 అనే మాట. ఏం చేసినాడు మహానుభావుడు పాపం. అందుకోసమే మనకు ఒక పాట ఉంది కదా, ఏముంటుంది? రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయను, దైవ దర్శనం కోల్పోయెను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయను, దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానమే నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. గనక అదే రకంగా సాగిపోతే నీ ఊరిని నువ్వే రెడీ చేసుకునేవాడు. నీ ఊరిని నువ్వే రెడీ చేసుకున్నావు. మొర్దుకొయ కోసం ఊరిని తయారు చేసినాడు. కళ్ళలో కూడా అనుకోలేదు ఆ ఉరి కొమ్మ నా కోసమే అనుకో. ఎవరిని ఎక్కించినాడు, ఎవడైతే తయారు చేయించుకున్నాడు వాడిని ఉరి తీసినాడు. పాపం కూడా అలాంటిదే సపోతున్నారు. పాపం ఏమాత్రం కూడా వదిలిపెట్టదు. స్వభావం ఎలా క్రైస్తులు రావడం, వ్యక్తిగతంగా సమయం ఇవ్వట్లేదు. ఎప్పుడు రూపాంతరం చెందగలుగుతారా? ఎప్పుడు బాగుపడతాం? దేవుని దగ్గర గడుపుతున్నప్పుడే కదా. ఈ రోజు నేను అబద్ధం ఆడినా నన్ను క్షమించు ప్రభువా అని మైండ్లోకి వచ్చిన తర్వాతే కదా. నెక్స్ట్ ఆడకుండా మనం ప్రయత్నం చేయడానికి దేవుని సహాయం కోరుకున్నప్పుడే కదా. వేరే వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి దేవుడికి స్తుతివందనాలు చెప్పలేని మనం, వేరే వాళ్ళు బాగులు చూసి ఓరవలేని మనం దేవుని దగ్గర ఎలా మనం మంచిగా జీవించగలుగుతున్నాం? ఒకవేళ ఇంకా ఏదన్నా పెట్టి ఆయన బహుమానం కోసం పరిగెత్తినాడు. అర్థమవుతుందే? అర్థమవుతుందే? మాట చూడండి, ఒక మాట. మొదటి కొరింథీ పత్రికలో ముగింపు చేస్తాను. మొదటి కొరింథీ పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. సోదరులారా చదవండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. వారు నశించినట్టు మొట్టమొదటి చదివాం కదా. 6వ వచనం చదవనా? వారు ఆశించిన ప్రకారము మన చెడ్డ వాటిని ఆశింపకూడదు. ఇది ఆజ్ఞ. చూడనమ్మా, ఆజ్ఞ. దేవుడు బతిలాడు, ఆశింపకూడదు అంతే. ఎవరు లేదే అంత తప్పు ఉందోళ్ళు కాదులే, వాళ్ళదేముందిలే, అదంతా ఒకటే నీ దృష్టిలో. నీ దృష్టిలో నువ్వు ఉంచుకుంటావు. దేవుడు అంటున్నాడు కదా, పిచ్చోడా, పెరుగోడా, మోసగాడా, మంచిగా నీ ఊరిని నువ్వు రెడీ చేసుకునేవాడా అని ఏమంటున్నాడు. అలా ఆశిస్తే ఏమవుతుందో కింద రాసినాడు. చదవనా 7. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండుకుడి. మరియు వారి వలె మనం వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగుకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. మనకు అన్న కాడ నీ పేరు నా పేరు పెట్టుకోవాలి.
నాకు బుద్ధి కలగటానికి ఈ సంగతులు. అలనాడు జరిగిన సంగతులను హెచ్చరికగా మనకి ఎందుకు వ్రాయబడినాయంటే మనకు బుద్ధి కలగటానికి. ఇంకా బుద్ధి రావట్లేదు. కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా దాన్నే ప్రేమించి వదుపులో లేక శీఘ్రంగా దుష్ట కార్యాలకు కలిగినటువంటి ప్రతిఫలము శీఘ్రంగా రాకుండా చూసి మనుషులంతా భయం విడిచి పాపం చేస్తున్నారంట. వాక్యం తెలియజేస్తుంది. వెంటనే రిజల్ట్ లేదు కదా, ఎవడ పట్టించుకోవట్లేదు కదా అనుకుంటున్నాం. అది పెరిగి పెరిగి పాము పుట్టలాగా పెరిగిపోయి ఏదో ఒక రోజు విస్ఫోటనం అయిపోతుంది. అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు. లాస్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా? అంతమంది చచ్చిపోయినారు. చూడండి 12వ వచనంలో, తాము నిలుచుతున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొని వలను. జాగ్రత్తగా చూసుకొని వలను. చూడమ్మా, ఇక్కడ బాగా క్లియర్ గా చెప్పిన 14వ వచనం చదవండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోవుడి. అబ్బా, ఇక్కడ విగ్రహారాధన అని చెప్పినాడు. నేనేం చెప్తున్నా తెలుసా? నా ప్రియులారా, ఘనతగా కోరుకోవాలని ఎప్పుడు ఆశించమాకండి. నేనే గనుడిని, ఐఎమ్ సో టాలెంటెడ్, సో స్పెషల్, సో అనుకున్నా అనుకునే వాళ్ళని గర్వంగా పరిగణిస్తున్నాడు దేవుడు. యుక్తిలో పట్టుకుంటుంది పాపం. నీకు ఏదున్నా సరే, ఏదున్నా దేవుడు ఇస్తే మంచిది, లేకపోయినా దేవుడి మీద రిపోర్ట్ చేయాల్సిన అవసరం, కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. తండ్రి, ఇందాక ఆరాధించినాం కదా తండ్రి, సహాయం చేసినందుకు వందనాలయ్యా, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా అని చెప్పి మనం జాగ్రత్తగా విగ్రహారాధకులై ఉండండి. మీరు బహుశా దేంట్లో కొన్నిట్లలో స్ట్రాంగ్ గా ఉండొచ్చు, కానీ కొన్నిట్లలో చిన్నయ్య అనుకుంటాం. ఆ చిన్నదే మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ చిన్నదే ప్రభును ఆరాధించకుండా చేస్తుంది. ఆ చిన్నదే దేవునికి ఉపయోగం లేకుండా చేస్తుంది. ఆ చిన్న తప్పుదమే సంఘానికి ఉపయోగం లేకుండా చేస్తుంది. నీకు కూడా ఉపయోగం లేకుండా చేసి మనిషిని నాశనం చేస్తుంది. ఆ జీవితంలో మనం ఉండవచ్చు. దేవుడు చెప్పిన మాటలు మనం చెవులు పెడదాం, విందాం, రెస్పెక్ట్ చేద్దాం, గౌరవిద్దాం, బాధపడదాం, నిజమైన పశ్చాత్తాపంతో అడుగుదాం. దేవుడు మనకు వ్యతిరేకంగా తయారవకముందే, దేవుని కోపం రగులుకోకముందే మన ప్రవర్తన ఆయన ఎదుట అసహ్యంగా ఉందని హెచ్చరించినప్పుడు క్లీన్ చేసుకుంటే ధన్యుడివి. లేదనుకుంటే భ్రమల బ్రతికితే నువ్వు చాలా చాలా నష్టపోతావని మనకు తెలియజేస్తుంది. సోదరులారా, ఇలా చెప్పనివ్వండి. నన్ను దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అలనాడు జరిగిన సంగతులను హెచ్చరికగా మనకిచ్చిన. అలనాడు జరిగిన సంగతులే హెచ్చరికగా మనకి ఇయ్యబడెను. ఎల్లప్పుడు ప్రభుకి ఇష్టలముగా ప్రభువుకి మనం సమర్పించుదాం. దేవుడు క్లియర్ గా చెప్తున్న మాట, నీ పట్ల ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. సహోదరులారా, ఎన్నాలని ఆయన కళ్ళను మూసేద్దాం అనుకుందాం, ఆయన చెవులను మూసేద్దాం అనుకుంటున్నాం. మనం దేవుడు వినట్లేదు, చూడట్లేదు అనుకుంటున్నాం. మన నైజం పాప నైజం, మన పతనమైన వాళ్ళం. యేసు శిలువ రక్తం ఘోరమైనటువంటి బాధన వేదన నీ కోసం నా కోసమే సిందించిన దాన్ని వృధాకు చేస్తున్నాం. బిలాము ఒకప్పుడు మంచిగానే ఉండొచ్చు, కానీ తర్వాత రాను రాను బహుమానాన్ని ఆశించి, ధనాన్ని ఆశించి చెడిపోయినాడు. చావుని కొని తెచ్చుకున్నాడు. దేవుని శాపానికి గురైనాడు. సోదరులారా, మనం అలా ఉండొద్దు. మనకి హెచ్చరికగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుడు నీతో మాట్లాడితే సహోదరులారా, ఏమరపాటుగా ఉండొద్దు. దేవుడు నీతో మాట్లాడితే ఎందుకు ఒప్పుకోకూడదు? నువ్వు ఎందుకు విడిచిపెట్టకూడదు? ఎన్ని రోజులు ఆ బాధలో వేదనలో మునిగిపోతుంటావు? ఎన్ని రోజులు ఆ బానిసత్వంలో మగ్గిపోతుంటావు? ఇది కాదా ఆయన మంచి అవకాశం? ఇది కాదా మంచి తరుణం? నువ్వు చర్చికి వస్తున్నప్పుడు కూడా, బల్లలో చేతులు వేస్తున్నప్పుడు కూడా ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే మంచి అవకాశం. సోదరులారా, మనకి రెస్పెక్ట్ చేద్దాం, విధేయత చూపిద్దాం, వదులుకుందాం. అటువంటి కృప మనందరూ కలుగును గాక. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. నిజమే నా తండ్రి, మేము కూడా అనేక వాటిని, నువ్వు వద్దన్న వాటిని ఆశించాం ప్రభు. శిక్షను కూడా భరించిన, ఇంకా మేము భరించలేమని ఎంతమంది అయితే పాపం ఒప్పుకున్నారో అది క్షమించండి అయ్యా. సంఘాలు ప్రభు అనాయన బిలాము బోధకు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఏం కాదులే, ఎక్స్పీరియన్స్ వస్తుందిలే, చూడట్లేదులే, చిన్నలే అని ఆత్మీయ స్థితిలో దిగజారిపోయామయ్యా.
నీ పిలుపుని మరిచిపోయినా, పిలుచున్నామని అనుకుంటున్నాం, పడిపోయి ఉన్నావు తండ్రి. జీవించుచున్నానని పేరే ఉంది కానీ మృతులం ప్రభువా, మేము మృతులం తండ్రి. మా సమస్య పాపం ప్రభువా. ఆ పాపానికి విరుగుడు మీ రక్తం ప్రభువా. మీ బలి పశువుగా అర్పించినటువంటి ఆ రక్తమే మమ్మల్ని కడగాలయ్యా. సాయించి ఎవరు తప్పిపోకూడదు చూపించండి. ఇప్పుడు దాకా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.